సార్ నమస్తే అండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 10 రకాల దుష్ప్రచారాలు తిప్పికొట్టడంలో చాలా విఫలమయ్యాం మనము అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు వీటిని? అసలుకి ముందుగా మొన్న మధ్య గోవా వెళ్ళాము మేము. అక్కడ గవర్నర్ అశోక్ గజపతిరాజును కలిసాం. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే మేము అడిగాం ఒక ప్రశ్న, సార్ మీరు రాజకీయాలు ఎందుకు మానుకున్నారని. నేను రాష్ట్ర మంత్రిగా చేశా, కేంద్ర మంత్రిగా చేశా, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, మేమే ఇంకా రాజకీయాల్లో మాకే పదవులు కావాలంటే యువకులు రావాలి కదా అన్నాడు. అదొక గొప్ప విషయం. అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన అడిగాం, ఏమిటి రిషికొండ మీద అక్కడ కట్టారు కదా, ఏం చేస్తే బాగుంటుంది. ఇంకొక పెద్ద ఆయన రిషికొండ ప్యాలెస్ని అది జగన్ పిచ్చి ఆసుపత్రి అని పెట్టి దాంట్లో పిచ్చి ఆసుపత్రి ఏర్పాటు చేసి అక్కడ బ్లాకులు ఉంటాయి. ఒక బ్లాకులు రోజా బ్లాకు, 2 అంబటి రాంబాబు బ్లాకు, నాని బ్లాకు అని పెడితే అది సక్సెస్ అయింది. ఈ వైకాపా పిచ్చోళ్ళందరికీ అది షెల్టర్గా ఉంటుంది, అందరూ కలిసి హ్యాపీగా పిచ్చిగోలు చేస్తూ ఉంటారు, అది బాగుంటుందని సజెషన్ ఇచ్చాడు. అదే సార్, దాదాపు 600 కోట్ల వరకు పెట్టి కట్టిన మహల్ లాంటి దాన్ని పిచ్చాసుపత్రి అంటే ఎలా సార్ మరి? అని వాళ్ళ కోసం కట్టుకుందయ్యా, వాళ్ళ కోసం కట్టుకుంది. వాళ్ళకి ఇవ్వకేమిటి, నేను ఎవడివి, వాళ్ళ కోసం కట్టుకున్నారు వాళ్ళు, వాళ్ళకి ఇవ్వు, వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళు కట్టుకుంది ఎవడు, నువ్వు వాడికి అంటే ఒప్పుకుంటారు. జగన్ ఏమనుకున్నాడు పాపం, 30 సంవత్సరాలు నేనే ఉంటాను అందుకని పిల్లలకి తనకి కట్టుకున్నాడు మహా ప్యాలెస్, తనకు అప్పచెప్పాడు అనుకో సంతోషపడతాడు కనీసం. అది సరే, ఇప్పుడు మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు, ఈ 10 దుష్ప్రచారాలు ఏదైతే వివేకానంద గారి హత్య దగ్గర నుంచి మొన్నటి ఏదైతే కనుక కృష్ణానది బోటు ప్రమాదం, బోట్లు అడ్డం పెట్టిన దాని వరకు అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు ఒకటి ఎప్పుడో చెప్పారు పెద్దవాళ్ళు, ఏం చెప్పారు, నిజం గడప దాటే బదులు అబద్ధం ఊరు చుట్టూ వస్తుందని. ఇప్పుడు ఏదైనా ఒక సెన్సేషనల్ న్యూస్, ఇప్పుడు మీరు టీవీలు ఈడీలు ఎవడో భార్యను చంపాడు, ముక్కలు చేశాడు, ఎంత చెబుతున్నారు. అది అట్నే పెళ్ళం మగుడిని చంపింది, ఎందుకు అవసరం అది అంత బ్యాడ్ని. ఇప్పుడు వ్యవస్థ ఎట్లా మారిందంటే ప్రతివాడు బ్యాడ్ని ఆహ్వానిస్తున్నాడు. ఇదిగో పలానా చోట మంచి పని చేశాడు, వాడు ఏదో ప్రజలకు సేవ చేశాడు, వాడు ఒక హాస్పిటల్ కట్టించాడు, ఒక విద్యాలయం కట్టించాడు. ఈ న్యూస్ పేపర్లు ఎక్కడన్నా వస్తూ ఉందా మిత్రం? అది ఇలాంటి న్యూస్ ఎక్కడన్నా వస్తుందా? చచ్చిపోతే అదే గోల, ఫోటోలు చూపించి వాడి పేర్లు వేసి చరిత్ర అంతా చెప్పి వాడి పక్క ఈడున్నాడు వాడున్నాడు వాళ్ళందరి పేర్లు చెప్పి, క్రిమినల్స్ అంత పేర్లు చెప్పి, ఇదంత అవసరమా? అందుకని వ్యవస్థలోనే చాలా మార్పు వచ్చింది. మీరేమంటున్నారు, ఈ చూస్తున్నారు సార్ అందుకని మేము పెడుతూనే ఉంటారు. నేను ఇదేదో మామూలుగా సౌమ్యంగా మాట్లాడానుకో, నువ్వు వేయవు, ఎందుకు వేయవు? నేను వాడిని తిట్టే అది సెన్సేషనల్, జగన్ పిచ్చి హాస్పిటల్, అబ్బో రేపు పలానా ఆయన జగన్ పిచ్చి హాస్పిటల్ పెట్ట పెద్ద న్యూస్ పెడతావు, అది అవసరమా? ఎందుకంటే కావాల్సింది ఏదైనా సరే ఇప్పుడు ఈ అబద్ధాలు వెళ్తున్నంత స్పీడ్గా ఆ ప్రభుత్వం చేస్తున్న మంచి వెళ్ళట్లేదంటారా? మరి వెళ్ళదు మంచి వెళ్ళదు. నువ్వు ఎప్పుడు వెళ్ళదంటే నువ్వు ఇప్పుడే చూడు, నువ్వు వ్యవస్థలో చెడు. పలానాడు చిన్న ఊళ్ళో వాడు కత్తి పొడిచాడంటే ఏమో, వాడు కత్తి పొడిచాడంటే ఊరందరూ పోగవుతారు. ఇప్పుడు 2 గొడవ పడుతున్నారనుకో, చుట్టూ జనం పోగవుతారు. ఏదైనా వాడు మంచి కార్యక్రమం చెప్పి మైకి పెట్టి చెబుతున్నాడు అనుకో, ఎవడు ఉంటాడు అక్కడ? వ్యవస్థ ఇది. ఎందుకంటే ఇది దిగజారు, ఏదైనా కారణం ఏదైనా ఎవడు చెప్పేది అంటే ఇది కాలికాలం, ఏం లేదు. దీనికి ఎంత ఏమిటయా కారణం అంటే జనం మంచిని ప్రోత్సహించట్లేదు, చెడుని ప్రోత్సహిస్తున్నాడు. అసలు నిన్న చిన్న ఉదాహరణ, మొత్తము 90% ఈ వికలాంగులది మొత్తం ఫ్రాడ్. ఎవడో ఒకడు చచ్చిపోయాడు, ఊరేసుకుని చచ్చిపోయాడు. వాడికి వికలాంగులు తీసేశారు, 90% వికలాంగులకు అనవసరంగా వచ్చినకల్లా 15,000 16,000 ఇచ్చి ఇప్పుడు ఏదో వచ్చి చెక్ చేయించుకోమంటున్నారు. మామూలుగా ఉంటే 40%. ఇంకొకటి వచ్చింది ఇప్పుడు తెలుసా నీకు, వాళ్ళు పోయి ఫోన్లు చేసి వికలాంగులకి మీరు 20,000 ఇవ్వండి, మా డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ ఇస్తాం అంటే ఈ దందా కూడా మొదలైంది. పేపర్లు వస్తుంది కదా, వీళ్ళు ఫోన్ చేసి వాళ్ళ మీరు ఇస్తే 20,000 ఇస్తే మా డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇస్తాం. అసలు ఇంకోటి చెప్పాలయ్యా, డాక్టర్లు అంతా దరిద్రులు లేరయ్యా. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఏదైనా చేస్తున్నారు వాళ్ళు, గవర్నమెంట్ డాక్టర్లు. ఎందుకు చెప్పు, ఇప్పుడు డబ్బులు తీసుకొని వికలాంగులు సర్టిఫికేట్ వాళ్ళు అవసరమా?
ఏమనే వాళ్ళు అనేది ఏంది, మా డబ్బులు మాకు వస్తాయి. అసలు నిజంగా ఈ గవర్నమెంట్ డాక్టర్లు ఇంకోటి తెలుసా నీకు, ఈ గవర్నమెంట్ డాక్టర్ ప్రైవేట్ డాక్టర్లు అంటలేదు, ఎందుకు వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు, వాళ్ళు ఏదో వాళ్ళు డబ్బు పెట్టారు, వాళ్ళని మనం అనకూడదు. గవర్నమెంట్ డాక్టర్లు అనేవాళ్ళు హాస్పిటల్లో ఉండి ప్రైవేట్ ప్రాక్టీసులు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ మా పలానా హాస్పిటల్కి పోండి చూస్తున్నాం మనం. అందుకని ఈ వ్యవస్థని ఎవడూ మార్చలేడు. నువ్వేదంటావు కానీ చంద్రబాబు కాదు, ఎవడు వచ్చినా కూడా ఎవడు దీన్ని ఈ వ్యవస్థని మార్చలేడు. ఇక దీంట్లో ఏంటంటే ఇక పుట్టాం కాబట్టి దీంట్లో బతకాల్సిందే. ఇప్పుడు కంబళ్ళలో ఎంటుకలు, ఈ వ్యవస్థ కంబళ్ళలో కూర్చున్నాం మనం, దాంట్లో ఎంటుకలు ఉన్నాయంటే ఎట్లా? సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఈ లిక్కర్ స్కామ్ గురించి సార్ నారాయణ స్వామి గారి దగ్గర దాకా వెళ్ళింది, ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి ఎవరో కదయ్యా, ఆడున్నాడే మన రాజమండ్రి మాజీ ఎంపీ కాంగ్రెస్ హర్ష కుమారే చెబుతున్నాడు. హర్ష కుమారే ఇంకొక అతను ఉన్నాడే, వాళ్ళే చెబుతున్నారు. ఇప్పుడు నిజంగా చేస్తే దీంట్లో ఎవ్వడు తప్పించుకోలేడు. పిచ్చి పని ఏంటంటే ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు బుట్టలు కనపడ్డాయి. డబ్బు నీకు ఆన్లైన్ అయితే కనపడదు, కోట్లు. ఆయన చెప్తుంది ఏంటంటే ఈ ఆన్లైన్ తీసేయటం కానీ ఇవన్నీ నాకేం తెలియదు, పైన వాళ్ళు చెబితేనే చేశానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటే? ఇప్పుడు మొన్న ఎవరు చెప్తున్నారు కదా, ఆయనకు నెల 50 లక్షలు పంపించేవాళ్ళు అంటాయా నారాయణ స్వామి మినిస్టర్ని. ఇప్పుడు ఎవరు ఎందుకు? రాజశేఖర రెడ్డి అమ్మ అలా నేనున్నమ్మా సంతకం పెట్టి, ఎంతమంది జైలుకి వెళ్ళారు, నేనున్నానమ్మా సంతకం పెడితే ఆయన ఉన్నాడా? వీళ్ళంతా జైలుకి పోయారు. నారాయణ స్వామి కూడా అంత పిచ్చోడేం కాదు కదా, అయ్యా ఇది అక్రమం జరుగుతుంది, నాకు వద్దు బాబు నమస్కారం పెట్టాలి కదా. ఆయన ఒక 50 లక్షలు ఇస్తుంటే కళ్ళు మూసుకొని సంతకం పెట్టాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇవన్నీ వాళ్ళు ఏమనుకున్నారంటే 30 సంవత్సరాలు మనకు ఎదురు లేదు, ఏమి చేసినా అప్పుడు ఉంటాడు, ఎవడు ఉంటాడో ఉండడో అనేటువంటి ధైర్యంతో ఈ తప్పులు లేకపోతే వాళ్ళు చెయ్యరు. అట్లా వాళ్ళు చెయ్యరు, వాళ్ళ ధైర్యమే చేసింది, ఆ ధైర్యం దెబ్బతీసింది పాపం. అందుకని వాళ్ళందరూ గిజగిజలు ఆడుతున్నారు. అందరూ ఒకరు కాదు, అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా ఎక్కువ మంది బాగా సంపాదించుకున్నారు. కాకపోతే ఎవడి మెడ గుచ్చుబడుద్దు అని భయంలో బతుకుతున్నారు వాళ్ళది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ లిక్కర్ స్కామ్ అనేది పెద్ద బోగస్ అంటూ మరి వైసీపీ నాయకులు పదే చెప్పటం. అసలు నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే మా అబ్బాయికి అసలు జైల్లో సౌకర్యాలే కల్పించలేదు, కోర్టు చెప్పినా పోలీసులు కోర్టు చెప్పిన తీర్పునే ధిక్కరిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? మరి ఏమయ్యా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాం, ఎవడు వచ్చి నాకు తంతానంటాడు, బాబా మాకు తెలియదయ్యా అంటావా? అంతేగాని మేము ఉన్నాం ఇంకా తన్ను తింటావా? ఇప్పుడు ఇంకా నాకు అంటారు కదా, తన్నులు తప్పించుకోవడానికి ఏదో ఒక రకంగా బయటపడటానికి సహజం అది. ఎవడైనా ఇష్యూ వచ్చేటప్పటికి మేకపోతే గాంభీర్యం అంటామే, ఇష్యూ బాబు నాకు తెలియదు అంటాం, అది సహజం అది. అందుకని ఎవడు ఈ చంద్రబాబు అనేవాడు అసలు పెద్ద ఏమిటంటే ఎక్కడ వస్తుందంటే పాపం ఈ రైతులు ఉన్నారే, వాళ్ళకి ఎన్ని ప్రామిసులు చేశారు, రోడ్లు వేస్తాము, కరెంట్లు వేస్తాము, నీళ్ళు అండర్ గ్రౌండ్ వేస్తాము, సిమెంట్ రోడ్, ఆ రోడ్లు వేస్తాము, ఈ రోడ్లు వేస్తాము, వాళ్ళంతా గిజగిజలాడుతున్నారు. అక్కడ ఈయన భయం ఏంటంటే ఒక ప్లాట్ చేయాలంటే బోల్డ్ అంత ఖర్చుతో కూడుకుంది. ఈయన ఉద్దేశం ఏంటంటే ఈ డబ్బంతా అటు వెళ్ళిపోతే ఇవి మనకి సంక్షేమాలు కూడా ఎంత విపరీతం లేని ఈయనకి. ఇంకోటి తెలుసా మరి, ఆయన సొంత డబ్బు కాదు కదా, చంద్రబాబు డబ్బా ఆయన తీసుకొస్తున్నాడు, గవర్నమెంట్ డబ్బు కదా, పిచ్చిగా వాడికి ఇస్తాం వీడికి ఇస్తాం, ఏమిటయ్యా ఇది? ఇప్పుడు ఓట్ల కోసం చంద్రబాబు అనేటువంటి వాడు మంచివాడే, తను కూడా ఉండాలి పవర్లో. జగన్ లాగానే తప్పట్లా, జగన్ లాగానే చంద్రబాబు కూడా మళ్ళీ రావాలా, నేనే ఉండాలి, పవర్ కాంక్ష. ఎవ్వడు దీన్ని ఆపలేడు. వాళ్ళు అన్నట్టు 70 ఏళ్ళు. ఇప్పుడు ఎవరు ఎందుకయ్యా? మోడీ ఏం చెప్పాడు? 75 ఏళ్ళతో నేను మానుకుంటాను అన్నాడా? వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళందరూ ముసలాళ్ళందరినీ తీసిపారు, ఇక్కడ 75 ఏళ్ళు మీరు ఉంటానికి అనర్హులు, నేను కూడా 75 ఏళ్ళు మానుకుంటానని చెప్పాడా? ఇప్పుడు ఏం చేశాడు? అందుకని అధికారాంతంలో చూడవల అయ్యేవారు సౌభాగ్యములని, అంతే. దేవుడు మాట్లాడు మాట జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా సార్, ఇది చివరి ఎన్నికలు కావచ్చు, ఇప్పటికైనా మంచి చేయి, లేదంటే నరకానికి పోతావంటూ మరి జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు కదా. ఇప్పుడు చచ్చేవాడికి కూడా ఏదో ఆకాంక్ష ఉంటుంది, బతకాలి. డాక్టర్ 99% చస్తాడన్నా కూడా ఎట్టొకట బతికించమంటాడు. అందుకని ఇది కూడా ఇది ఒక కాంక్ష, పదవీ కాంక్ష అనేటువంటిది. అదే చెప్పాను, అసలు గొప్ప విషయం నేను చెప్పాను కదా, వాళ్ళ ఇతరులకి అనుభవించనివ్వండి, పర్మనెంట్ మనమే ఉండాలని అట్లా కాదు.
మీరు చూడు ఎక్కడ రాజకీయం కూడా ఊళ్ళల్లో కూడా వాడే శాస్త్రంగా ఉన్నవాడు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఉన్నా కూడా ఇక నేనే ఉండాలా అదే మనమేం మార్చలేము మిత్రమా. ఇవన్నీ వెంటనే అబద్ధాలే. వాళ్ళ 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 ఉద్దేశమే అబద్ధాలతోటి. అసలు ఆ పిచ్చోడు అబద్ధంతో వచ్చాడయ్యా. ఏంటి నేను క్యాపిటల్ కడతాను, ఇల్లు ఇక్కడ కట్టుకున్నా, ఇల్లు ఎక్కడే కట్టుకున్నాను, నేను పోలవరం పూర్తి చేస్తాను, అది చేస్తాను, మడమ తిప్పను, అది తిప్పను, గుడ్డు తిప్పను, గూసు తిప్పను వచ్చి పదవిలోకి వచ్చాడా? అది అబద్ధం. ఎందుకు మీరు ఆయన గురించి ఇన్ని రకాలుగా మమ్మల్ని హింస పెడతారు? జగన్ అని వదిలేయండి. జగన్ని ఆ పిచ్చాసుపత్రికి పంపించండి, సుఖంగా ఉంటాడు. జగన్ వదిలేస్తే మంచిది. థ్యాంక్ యూ సార్.